మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ స్వస్థత పండగలకు ఆహ్వానించగానే విచ్చేసిన మీ అందరికి కూడా వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించిన సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులకు, కుటుంబానికి ఒక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మీ రెండు చేతులు పైకెత్తి అలాగే చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీతో మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో, ఆయన మానవాళి కొరకు ఎందుకు పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడో, ఆయన జీవితాలను ఎలా మార్చగలడో, కృంగిన వారిని ఎలా నేవడెత్తగలడో, మూడు బారిన జీవితాలను ఎలా చిగురింప చేయగలడో, పాపపు గోతిలో పడి ఉన్న నా జీవితాన్ని ఎలా మార్చాడో, నన్ను మార్చిన యేసు ఎవరినైనా మార్చగలడో, ఎలా మార్చగలడో ఈ రాత్రి మీతో పంచుకొని కొన్ని నిమిషాలు నేను వెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక చోట ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఇంట కూర్చున్నప్పుడు ఒక సహోదరి వేదనతో బాధతో కన్నీరు కారుస్తుంది. కన్నీళ్ళే ఆమెకు అన్నపానాలుగా మారాయి. యేసు ఎక్కడున్నాడో తెలుసుకుంది. పరుగు పరుగున మీరిప్పుడు రక్షకుడని చెప్తున్నారే, మీరిప్పుడు విమోచకుడని చెప్తున్నారే, మీరిప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు అని మాలాంటి వాళ్ళని బోధిస్తున్నాం, మీలాంటి వాళ్ళు వింటూ ఉన్నారే. ఆ యేసు సజీవుడిగా భూమి మీద సంచరించే రోజుల్లో ఒక సహోదరి కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ దారిలో తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చొని నిలబడి, నువ్వు ఈ ఇంటికి రావడానికి వీల్లేదని ఆమెను తరిమి వేయడానికి ప్రయత్నం చేశారు. మీరెవరు నన్ను తరమటానికి? నా భారాన్ని తొలగించగలిగిన వాడు ఇక్కడున్నానని తెలుసుకున్నాను. ఎక్కడెక్కడికో వెళ్ళాను, నా భారం తొలుగుతుందని, నా బాధలు తీరుతాయని ఎన్నెన్నో కార్యాలు చేశాను. ఎక్కని చోటు లేడు, మొక్కని చోటు లేదు, ఎక్కడా నా భారం తొలగలేదు. నా కన్నీరు ఎవరు ఆపలేకపోయారు. కన్నీరే అన్నపానాలుగా మారి నేను బ్రతుకుతున్నాను. మీరెవరు నన్ను అడ్డుకోవటానికి? మీ బ్రతుకంతా నాకు తెలుసు, మర్యాదగా నన్ను లోపలికి పోనిండని అడ్డు వచ్చిన వారిని నెట్టుకుంటూ వెళ్ళింది. యేసు కూర్చున్న చోట ఆయన పాదాల మీద పడింది. విస్తారమైన కన్నీళ్లు కార్చింది. కన్నీళ్లతో పాదాలు కడుగుతూ ఉంది. అయితే ఆమె పాదాల మీద పడి కన్నీరు కార్చిన వెంటనే, మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు, నేను బోధిస్తున్న యేసుక్రీస్తు, నీ కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు, నీ విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నాను, సమాధానంగా వెళ్ళు, సంతోషంగా బ్రతుకు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతి కలగ చేస్తానని వాగ్దానం చేసిన యేసు, ఆమె వచ్చినది తడువుగానే, ఆమె ఏడ్చిన వెంటనే, ఆమె పశ్చాత్తాపడిన వెంటనే, విస్తారమైన ఆమె కన్నీళ్లలో ఆమె చేసిన ఘోరమైన పాపాలు చూసి, పాపం వల్ల కలిగిన ఆ కన్నీటిని ఆయన గుర్తించి ఆమెను క్షమిస్తూ ఆమెకి సమాధానాన్ని కలగజేయగా ఆమె సంతోషంగా ఆ చోటు నుంచి వెళ్ళింది. అక్కడ చూసిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. పేరు కూడా ఊర్లో వాళ్ళు మర్చిపోయారు. అందరూ పాపాత్మురాలు అంటున్నారు. భయంకరమైన వ్యభిచార జీవితాన్ని జీవిస్తున్న స్త్రీ, ఇంచుమించుగా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెతో పాపం చేసిన వాళ్ళే. కానీ పాపం చేసి కూడా మూతి తుడుచుకొని మేము నీతిమంతులు అంటున్నారు.
ఆమెను యేసు దగ్గరికి రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి యేసు దగ్గరికి రాకుండా, ఆయన పాదాలు కడిగే అవకాశం నీకు ఇవ్వకుండా ఏ ఒక్కడూ ఆపలేడని కృంగిన స్థితిలో ఉన్న నిన్ను, అది రోగంతోనైనా, పాపంతోనైనా, శాపంతోనైనా, ఈ రాత్రి ప్రభువు లేవనెత్తబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. పాపాన్ని క్షమించి సమాధానం ఇవ్వటానికి ఈ యేసుకి అధికారం ఎక్కడిది? అసలు ఆమె పాపాత్మురాలు ఎలా అయింది? మరొక చోట వేళ్ళన్నీ ఊడిపోయి ఇక చావుకు సిద్ధంగా ఉన్నాడు. చర్మమంతా చీకిపోయింది, అడవుల్లో ఉంటున్నాడు. నేను అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి నోరు కొట్టుకుంటున్నాడు. రాత్రి వేళ కుక్కలు అన్నం తినగా ఆ ఊళ్ళో వాళ్ళు దయచేసి అరుగు మీద అన్నం పెడితే రాత్రి వేళ ఎవ్వరు చూడకుండా కుక్కలు తినగా మిగిలిన ఆహారాన్ని తినే స్థితిలో, ఆ నీచమైన స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. కారణం, అతని జీవితంలో కుష్టు అనే వ్యాధి ఆవరించింది. అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. భార్యకు దూరం అయ్యాడు, పిల్లలకు దూరం అయ్యాడు. ఏ భార్య అయినా వ్యాధి వస్తే ఎంతకాలం ఉంటుందండి? కుష్ఠవ్యాధి వస్తే ఎంతకాలమో ఉండదు కదండి. అందరికీ దూరం అయిపోయాడు. అందరూ వెలివేశారు. ఎక్కడో రాళ్లలో రప్పల్లో బతుకుతున్నాడు. యేసు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్నాడు. తనను స్వస్థపరచగలిగిన వాడు, తన రోగ భారాన్ని తొలగించగలిగిన వాడు, నిజమైన దేవుడు తానున్న ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్నాడు. ఎవరు అడ్డుకుంటున్నా ఆగలేదండి. కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఊరిలోకి ప్రవేశించకూడదు, ఆ ఊరంతా అపవిత్రమైపోతుంది. కానీ ఏమి ఆలోచించలేదండి, ఏ ఫోటో కోరుకోలేదండి. యేసు ప్రభుతో పక్కన కూర్చొని ఫోటో దిగాలని ఆశపడలా. అతని హృదయం అంతా వేదన. చెడిపోయిన నా బ్రతుకుని బాగు చేయగలిగిన వాడు, రోగంతో ఉన్న నా జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, నా పిల్లలకి భార్యకి దూరమై శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు, నా భారాన్ని తొలగించగలిగిన వాడు, నన్ను స్వస్థపరచగలిగిన వాడు నా గ్రామానికి వచ్చాడని తెలుసుకున్నాడు. పరుగు పరుగున ఎవరాపినా ఆగలేదు. యేసు దగ్గరికి వచ్చి మోకరించాడు. యేసు అతన్ని చూసినప్పుడు ఆ ముఖమంతా నొక్కులుగా అయిపోయి, చేతుల చర్మమంతా చీకిపోయి, వికారమైన పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి నోట ఏ మాట వస్తుందో అని యేసు ఎదురు చూశాడు. నీకు ఇష్టమైతే భారము తొలగించడానికి దిగొచ్చానని చెప్పే యేసు, రక్షించడానికి దిగొచ్చానని చెప్పే యేసు, నశించుతున్న దానిని, నశించిపోతున్న దానిని వెతకి రక్షించానని వచ్చానని చెప్పిన యేసు, నేను ఆరోగ్యకరమైన వారి కొరకు రాలేదు, రోగుల కొరకే నేను వచ్చాను, పాపుల కొరకే నేను వచ్చానని చెప్పిన యేసు, ఇదిగో నేను ఘోర పాపిని, భయంకరమైన రోగంతో బాధపడుచున్నాను, వెలివేయబడి అవమానకరమైన స్థితిలో బతుకుతున్నాను, నా కులం మార్చమని నిన్ను అడగను, నా మతం మార్చమని నిన్ను అడగను, నువ్వు కుల మతాలు మార్చడానికి రాలేదు, నా భారాన్ని తొలగించడానికి వచ్చావని నాకు అర్థమైంది. ఇదిగో నా భారం ఇది, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నన్ను శుద్ధునిగా చేయి. నువ్వు చేయగలవు, శక్తిమంతుడివి. నాకు తెలుసు. ఎవరు ఊర్లో ఎన్నడూ తిరగనివాడు, అడవుల్లో కేకలేస్తూ బతికేవాడు, నాకు తెలుసు నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు అని. వ్యభిచారం చేస్తూ జీవితాన్ని పాడు చేసుకున్న స్త్రీ అంటుంది,
ఇదిగో నా కన్నీరు నీ పాదాల మీద పోస్తున్నాను, నా భారాన్ని తొలగించగలిగింది నీవే. తన భారాన్ని ఆయన పాదాల మీద మోపింది. ఆ చోట ప్రభువు ఆమెకి సమాధానం ఇచ్చి పంపించాడు. రోగంతో బాధపడుతున్న వ్యక్తి తన భారాన్నంతా మోకరించి యేసుకు చెప్పుకున్నాడు. కృంగిన నన్ను లేవనెత్తగలిగిన వాడివి, మూడుబారిన జీవితాన్ని చిగురింపజేయగలిగిన వాడివి, మార అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన వాడివి, సర్వలోకానికి చక్రవర్తివి, ఎవరికి తెలిసినా తెలియకపోయినా కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, సకల జాతులకి దేవుడివి, దండం పెట్టించుకోవటానికి అర్హుడివి, నీవు మాత్రమే నాకు తెలుసు గనక నా రోగభారాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎప్పుడైతే వేదనలో ఉన్న కుష్ఠవ్యాధిగ్రస్తుడు తన రోగభారాన్ని యేసుకు అప్పగించాడో, నాకు ఇష్టమే, నిన్ను శుద్ధిని చేయడానికే నేను వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. నాకు ఇష్టమే, నిన్ను శుద్ధి చేయడానికి నేను వచ్చాను, నిన్ను స్వస్థపరచడానికి నేను వచ్చాను. నీవు నీ భారాన్ని ఒప్పుకొని నీ భారం ఏంటో నాకు స్పష్టంగా చెప్పావు గనక నేను తొలగించకుండా ఉండే దేవుణ్ణి కాదు. అడిగితే ఇస్తానని వాగ్దానం చేశాను. ఇదిగో నీకు స్వస్థత ఇస్తున్నాను. అద్భుతమైన స్వస్థతను పొంది గంతులు వేస్తూ తన ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి సహోదరి సహోదరుడా, ఈ స్థలంలో నువ్వు ఉన్నా లేకపోయినా ఏ భారము నిన్ను కుంగదీస్తుంది? అది పాప భారమా, రోగ భారమా, పిల్లలు లేని భారమా? ఒక సహోదరు ఉంది, 10 సంవత్సరాలు తన భర్త మీద ఆధారపడింది. తన భర్తనే దేవుడిగా భావించింది. తన భర్త కుస్తీ పోటీలో నెంబర్ 1 అనుకుంది, పెద్ద బాక్సర్ అనుకుంది, ఎంతమంది పిల్లలనైనా కనగలడు అనుకుంది. కానీ బాక్సింగ్ భర్త ఒక్క బిడ్డను కూడా ఆమెకి ఇవ్వలేకపోయాడు. బలం ఉంది కానీ ఒక్క బిడ్డను ఇవ్వలేకపోయాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం దానం. ఆ సంగతికి ఆ సహోదరికి అర్థం కాల. భారము తొలగించగలిగిన దేవుడు మాత్రమే కార్యం చేయగలిగినది ఆమెకు అర్థం కాల. నా భారాన్ని నా భర్త తొలగిస్తాడు అనుకుందండి. భర్త వైపు చూస్తూ ఉంది. దేవుని మందిరానికి వచ్చిన ఆమె చూపంతా భర్త మీదనే. చూపులు కలిసిన శుభవేళలాగా వాడు కూడా నటిస్తేవాడు దొంగ. నటిస్తూ నటిస్తూ ఒక రోజున ఒక ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. ఈమె ఎవరండి అని అడిగింది. పిచ్చి భార్య. భర్త అంటే మహాప్రేమ ఈమెకి. భర్త కొరకు ప్రాణం తీసుకునే మనిషి ఆ మనిషి. నీకు పని మనిషిగా ఉంటుందని తీసుకొచ్చేయాలి అన్నాడు. సంతోషపడింది నా భర్తకు నా మీద ఎంత ప్రేమని. కానీ ఆ మనిషితోనే వాడు కాపురం చేసి పిల్లలకు అంటాడని గుర్తించలేకపోయింది పిచ్చిది. అప్పుడు ఆమెకు అర్థమైంది, నరుడు నమ్మదగిన వాడు కాదు, నజరేయుడైన దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఈరోజు మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, పాపాత్మురాలికి సమాధానం ఇచ్చిన యేసు, కుష్ఠవ్యాధిగ్రస్తుడికి స్వస్థత ఇచ్చిన యేసు, ఎక్కడ కులం మార్చినట్టుగా లేదు, మతం మార్చినట్టుగా లేదు, జాతి మార్చినట్టుగా లేదు. నా జీవితాన్ని తాకిన యేసు గొడ్రాలై అనేకుల చేత ద్వేషించబడుతూ ఆఖరికి భర్త ఒక సవతిని తీసుకొస్తే ఆ సవతి కూడా ఆమెను ద్వేషిస్తుండగా దేవుని మందిరానికి వచ్చి బహుదుఃఖాక్రాంతురాలై చేదైన హృదయంతో, వేదనకరమైన హృదయంతో, బహుదుఃఖాక్రాంతురాలై అక్కడ రాయబడిన మాట, ఏడవటం ప్రారంభించింది. ఇశ్రాయేలు దేవుడు ఆ సహోదరి కన్నీటిని చూశాడు. ఆ సహోదరి కన్నీటిని చూశాడు. కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఆమె యథార్థమైన ప్రార్థన గమనించిన దేవుడు
ఆమె హృదయంలో నుంచి వస్తున్న వేదన, బాధ గమనించిన దేవుడు, కృంగిన ఆమె స్థితిని చూసిన దేవుడు, మోడుబారిన ఆమె బ్రతుకును చూసిన దేవుడు, ఆమె గర్భాన్ని తెరవబోతున్నానని దైవజనుడి ద్వారా వాగ్దానం చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆమె గర్భము తెరవబడగా తన భర్త ఆమె అనుకున్నట్లుగా ఒకవేళ ఇచ్చి ఉంటే ఎలాంటి అడదిడ్డాలుగా తిరిగే కొడుకు పుట్టేవాడో, తల్లిదండ్రులు సంపాదించిన కోట్ల ఆస్తిని తగలేసే కొడుకు పుట్టేవాడేమో, తండ్రి సంపాదిస్తుంటే కొడుకు పేకాటాడి నాశనం చేసేవాడేమో, తండ్రి సంపాదిస్తుంటే కొడుకు బిజినెస్ అనే పేరుతో ఏ గోసులో పడి ఉండేవాడో. కానీ దేవుడిచ్చిన గర్భఫలం, నా ప్రియమైన దేవుని బిడ్డలరా, దుఃఖాక్రాంతులై ప్రార్థన చేసిన ఆ సహోదరి గర్భములో ఒక ప్రవక్తని బీజముగా నాటి ఒక ప్రవక్తని జన్మింపజేసిన దేవుడు, మీరు ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 సందర్భాలు కూడా మీరు గమనిస్తే, మీరు ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు ఈ కార్యాలు చేశాడు. అసలు మానవుని పాపానికి కారణం ఏంటి? ఆమె గొడ్రాలి జీవితానికి కారణం ఏమిటి? అతను కుష్ఠవ్యాధికి కారణం ఏంటి? ఆమె పాపాత్మురాలుగా బతకడానికి కారణం ఏంటి? దేవుడు మానవుణ్ణి పాపిగా సృష్టించాడా? లేదండి. బైబిల్ చెప్తుంది, దేవుడు తన పోలికగా తను స్వరూపమందు నరుణ్ణి చేశాడు. దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగా మిమ్మల్ని నన్ను చేశాడు. తనలాగా బ్రతకమని కోరుకున్నాడు. దేవుడికి మరణం లేదు. దేవుడు అవతారాన్ని చాలించేవాడు కాదు. దేవుడు నిన్న, నేడు, రేపు ఒకే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఒకే ఒక దేవుడు. యేసు నిన్న యేసే, నేడు యేసే, రేపు యేసే, రాబోయేవాడుగా యేసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అవతారాన్ని చాలించేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవునికి మరణం లేదు. ఒకవేళ మరణించినట్టు కనపడినప్పటికి కూడా నరావతారిగా దిగి వచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు మానవుని సృష్టించి తన ఊపిరినే మానవునిలో ఊది జీవాత్మగా మారుస్తే, నా స్వరూపంలో, నా స్వభావంలో, నా పోలికలో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పూజార్హుడు, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. దేవుడు అనే మాట పలకాలంటే పరిశుద్ధుడే దేవుడు అవుతాడు. దేవునిలో కామ, క్రోధ, మోహమద మత్సరాలు ఉండవు. దేవునిలో మచ్చ, ముడత, డాగు ఉండదు. దేవుడు పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. దేవుడు మారువేషాలు వేసేవాడు కాడు. దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. నాకంటే యోగ్యుడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నాకంటే యోగ్యుడే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, అలాంటి దేవుడు మనం పరిశుద్ధంగా బతకాలని, మనం యుగయుగములు జీవించాలని, మరణం అనేది మన డిక్షనరీలో లేకుండా ఉండాలని తన పోలికగా దేవుడు మానవుణ్ణి చేస్తే, దేవుడు ఏమి చేయొద్దన్నాడో మానవుడు దానినే చేసి దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో సహవాసాన్ని కోల్పోయి దేవుని గుండెల మీద తన్ని మానవుడు ఏమైనా బాగుపడ్డా అంటే ఆ ఒక్క మానవుని ద్వారా కలిగిన పాపం ఈరోజు ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మానవుల మీదకి వచ్చింది. ఈ రోజున ప్రతి మానవుడి మీద మరణపు ఖడ్గం వేలాడుతూనే ఉంది. ఎప్పుడు చనిపోతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. బ్రతికినంత వరకు బ్రతికున్నట్టే, ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితికి కారణం మన మొదటి మానవుడు చేసిన పాపం. ఎందుకురా ఈ మధ్య భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు? సెల్ఫీ కని తీసిపోయిందంట, నదిలో దోసిందంట.
ఒకడేమో ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేసులో పెట్టాడంట. ఎకరం ఆస్తి అన్నకి ఎక్కువ ఇచ్చిందని తల్లిని చంపాడంటే ఒకడు, తండ్రిని చంపుతున్నాడంటే ఒకడు. ఆ మధ్య ముక్కు చెవులు కోసినట్టు విన్నా నేను 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ముక్కు చెవులతో సరిపోట్ల కొడుకులకి గొంతే కోసేస్తున్నారు. ఏమైంది? ఎందుకు ఈ వికారమైన జీవితం మానవుడికి వచ్చింది? తన సుఖభోగాలకు అడ్డుగా ఉన్నాడని బిడ్డను చంపిన స్త్రీ, తను మరొక వివాహానికి ఆటంకంగా ఉన్నాడని భార్యను చంపిన పురుషుడు. పేపర్ల నిండా టీవీల నిండా వార్తలు చూసినప్పుడు ఎందుకురా మానవ లోకం ఇంత విచ్చలవిడిగా తయారైందని ఆలోచిస్తే, మానవుడు దేవుని పోలికగా సృష్టించబడ్డానన్న సంగతి మర్చిపోయాడు. తాను పరిశుద్ధుడైన దేవుని బిడ్డననే సంగతి మర్చిపోయాడు. ఒక్క మానవుని ద్వారా పాపం తన మీదకు వచ్చిందన్న సంగతి మర్చిపోతున్నాడు. నా స్నేహితుడిని అడిగితే అంటాడు, లేదులే అన్న, నువ్వంతా దేవుడు దేవుడు అంటావు కానీ కాదు, మనిషి జంతువు నుంచి పుట్టాడంట కదా అన్నాడు. ఏమీ లేదంట. ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు, అంత శూన్యమంట. సడన్గా ఎక్కడి నుంచో జీవం వచ్చిందంట. అది ఏకగణజీవి బహుగణజీవిగా మారిందట. సింగిల్ సెల్గా మల్టిపుల్ సెల్స్గా మారిందట. సడన్గా అది ఒక పురుగుగా మారిందంట. ఆ పురుగు 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 కోతిగా మారిందంట. కోతి మనిషిగా మారాడంట. ఒకప్పుడు తోక ఉందంట, ఇటు వంగి నడిచేవాడంట. తర్వాత ఇట్లా లేచి నడుస్తున్నాడంట. తోక కట్ అయిపోయిందంట. మనిషి నిటారుగా నిలబడ్డాడంట. సూట్ కేసు పట్టుకొని ముందుకు వెళ్తున్నాడంట. ఇది సిద్ధాంతం అన్నా, ఒకడు ప్రతిపాదించాడు అన్నాడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం అన్నా? నేను ఎలా జంతువునే కదా, జంతువులాగా బతుకుదాం అనుకుంటున్నాడు మానవుడు అంటున్నాడు వాడు నాతో. ప్రియమైన దేవుని బిడ్డలరా, తప్పునైనా నీకెవడు చెప్పాడో ఆ సిద్ధాంతం? ఒకవేళ సడన్గా జీవం వచ్చింది అన్నాడు, నేను నమ్ముతా. ఆ జీవాన్ని సృష్టించింది ఎవరు? సడన్గా జీవం ఎలా వస్తుంది? నిర్వీర్యమైన చోట జీవం ఎలా ప్రత్యక్షమవుతుంది? ఒక సెల్ ఫోన్ తయారు చేయాలంటేనే ఎంతో ఇంటెలిజెంట్ బ్రెయిన్ కావాలి కదా. నా దగ్గర నీ బైబిల్ ప్రింట్ చేయాలంటేనే కొన్ని 100 సంవత్సరాలు పట్టింది కదా. ఒక ఇంటెలిజెంట్ బ్రెయిన్ చేస్తేనే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కానీ, లేదా మీరు కట్టుకున్న ఇల్లు కానీ ఎంత ప్లాన్డ్గా, ఎంతమంది మేస్త్రులు కలిసి కట్టాలి. ఈ సిస్టమ్ ఉందంటే దీన్ని ఎంతమంది కలిసి తయారు చేయాలి. అలాంటిది ఒక మానవుడు ఈ కంప్యూటర్ని, సెల్ ఫోన్ని, ఖగోళ శాస్త్రాన్ని, భూగోళ శాస్త్రాన్ని, శాటిలైట్స్ని, చంద్రమండలం మీద అడుగు పెట్టడానికి మార్గాన్ని తెలుసుకున్న మానవుణ్ణి సృష్టించడానికి సడన్గా ఒక జీవం కలగటం ఏంటి? ఆ జీవంలో నుండి జంతువు రావటం ఏంటి? ఆ జంతువు మానవుడిగా మారటం ఏంటిరా? ఇది బుద్ధిహీనమైన ప్రశ్న కదా. ఒకవేళ అలాగే మారుంటే ఆ జీవము దేవుడు సృష్టించిందే కదా అని నేను అడిగాను. అతను చెప్పిన మాట మీద నాకు డౌట్ ఉండి, నేను నెల్లూరు జిల్లాలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్లో రోజు కోతులు ఉంటాయి. నేను ట్రైన్ ఎక్కడానికి వచ్చినప్పుడల్లా వాటిని చూస్తుండేవాడిని. అందులో పండు కోతులను ఎక్కువగా చూసేవాడిని. ఇవి త్వరగా ఎప్పుడు మనిషిగా మారతాయా అని చూసేవాడిని నేను. కానీ నేను చూసిన ఈ ప్రతి కోతి రైలు కింద పడి చచ్చిపోయేది, కానీ ఏనాడు మనిషిగా మారటం నేను చూడలే. అంటే మానవుడు జంతువు నుంచి వచ్చాడనేది పచ్చి అబద్ధం. మరి ఎవరు సృష్టించారు మానవుణ్ణి? ఈ మేధో సంపత్తి కలిగిన మానవుణ్ణి పరిశుద్ధుడైన దేవుడు సృష్టించాడు. పరిశుద్ధుడైన దేవుడు సృష్టించిన మానవుడు పాపంలోకి ఎలా పడిపోయాడు? భర్త ఉన్నా కూడా ఈ మనిషి పాపాత్మురాలు ఎలా అయింది? ఒక మనిషి ఇంతమంది జీవితాలను ఎలా పాడు చేసింది? గ్రామాన్నంతా ఎలా పాడు చేసింది? ఒక వ్యక్తి ఎందుకు ఘోరమైన పాపం వల్ల వ్యాధి అనుభవిస్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపం అని ఆలోచిస్తే ఒకే ఒక మానవుడి ద్వారా మానవ జీవితానికి పాపం సంప్రాప్తమైంది. కులభేదం లేదు, మతభేదం లేదు, జాతి భేదం లేదు, ధనికుడు లేదు, పేదవాడు లేదు, ఏ భేదము లేదు. ప్రతి ఒక్కడూ పాపం చేసి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. మేము పెద్ద కులం అండి, మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి లేవండి.
అలా ఉండే పని అయితే నాకు ముందు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు నా సొంతం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రతి ఒక్కని గొంతుగా తెరిచిన సమాధిగా మారింది. దేవుడు పోలికగా సృష్టించబడిన మానవుడు అపవిత్రుడయ్యాడు, అనీతిమంతుడయ్యాడు. ఆ మానవుడు దేవాన్ని ప్రార్థన చేస్తే దేవుడు వినలేకపోతున్నాడు. మానవుడి మీద దేవునికి చాలా ప్రేమ, కాపాడాలనుకుంటున్నాడు, కాపాడలేకపోతున్నాడు. కారణం పాపం, పాపం, పాపం. భక్తుడు రాస్తాడు, మనిషి అట ఈ రోజుల్లో పాపాన్ని ఆహారంగా తింటున్నాడట. నీ ఆహారం ఏంటిరా అంటే పాపమట. పాపాన్ని ఆహారంగా తిన్న వాళ్ళలో మీ ముందున్న ఈ దౌర్భాగ్యుడు ప్రథముడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, పాపాన్ని ఆహారంగా తింటున్న మానవాళి, పాపాన్ని భుజిస్తూ వేదన అనుభవిస్తున్న మానవుణ్ణి, పాపాన్ని భుజిస్తూ రోగాన్ని అనుభవిస్తున్న మానవుణ్ణి, పాపాన్ని భుజిస్తూ శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్న మానవుణ్ణి, ఏ కులం కానీ, ఏ గోత్రం కానీ, ఏ జాతి కానీ, ఏ పెద్దలు కానీ, మహానుభావులు కానీ, మహాపురుషులు కానీ, సాధు పొంగవులు కానీ విడిపించలేని మానవుణ్ణి పవిత్ర పరచుట కొరకు, అనీతిమంతుడైన మానవుని నీతిమంతునిగా చేయటం కొరకు ఒక్కసారి సృష్టికర్త భూమి మీదకు తొంగి చూశాడు. ఎవరి రక్తంలోనైనా పరిశుద్ధత కనబడుతుందేమోనని. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి రక్తంలో కామం, క్రోధం, మోహం, మదం, మత్సరం, ఏదో ఒక పాపం, అసూయ, ద్వేషం, పగ, కాముకత్వం, అబద్ధం, రకరకాల పాపాలు మానవుడి రక్తంలో కనబడగా తన పోలికగా సృష్టించబడిన మానవుడు సమాధానం లేకుండా బతకడం చూడలేని దేవుడు. తన పోలికగా సృష్టించబడిన మానవుడు రోగాలతో నశించిపోవడం చూడలేని మానవుడు. తన పోలికగా సృష్టించబడిన మానవుడు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించడం చూడలేని దేవుడు. అంతేకాదండి, ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడు దేవునికి విరోధి అయిన సాతాను చేతులకు వెళ్ళిపోయాడు. అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళిపోయాడు. సాతానుగాడు మానవుడిని నలుపుతూ ఉన్నాడు. తాత్కాలికమైన ఆశీర్వాదాలు ఇచ్చినట్లే ఇస్తున్నాడు. ఫైనల్గా మరణం వచ్చాక వాడిని నిత్య నరకాగ్ని తీసుకెళ్ళి ఆ యమలోకంలో, యమగుండంలో కేకలు వేస్తూ అరిచే స్థితికి తీసుకెళ్తున్నాడు. తన పోలికగా తాను ప్రేమతో తయారు చేసిన మానవుడు. నా ప్రియమైన ఆదామా, నా ప్రియమైన అవ్వ అని నేను ముద్దు పెట్టుకున్న మానవుడు ఆ సంతానం నశించి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించడం దేవుడు చూడలేక, నిత్య నరకాగ్నికి వెళ్ళడం దేవుడు చూడలేక, యమలోకం అనండి, అగ్ని ఆరని పురుగు చావడి స్థలమనండి, అక్కడ యమకింకరులు ఉంటారనండి, సాతాను దూతలు ఉంటారనండి, ఏ పేరుతోనూ పిలవండి, పాపి అయిన మానవుడు ఆ స్థలానికి వెళ్ళడాన్ని సజీవుడైన దేవుడు చూడలేక, సజీవుడైన దేవుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పూజార్హుడు, దేవుడు పాపము లేనివాడు, దేవుడు ఆరాధనకు యోగ్యుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు దేవుడు. చప్పట్లు ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాది దేవుడు చూడలేక మానవుని ఏ విధంగా నీతిమంతునిగా చేయాలని, నిత్య నరకాగ్నిని తప్పించాలని, ఆ నిత్య నరకానికి వెళ్ళి నా పోలికగా సృష్టించబడిన వాడు సాతాను చేతిలో వేదన పడుతూ చూడలేని దేవుడు. పరిశుద్ధ రక్తం ఒకటే మానవుడి పాపాన్ని కడగలుగుతుంది. పరిశుద్ధుడు రక్తం చిందిస్తే తప్ప మానవ పాపం పరిహారం లేదు. నీతిమంతుడిగా ఒక వ్యక్తిని తీర్చాలంటే పరిశుద్ధుడైన రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధుడు కోటాను కోట్ల బిలియన్ల మానవాళిలో ఇప్పుడు మహానుభావులు అనబడేవారు కానీ, సాధు పుంగవులు కానీ ఎవరి జీవితంలో కూడా ఆ పరిశుద్ధత కనబడక దేవాది దేవుడే స్వయంగా నరావతారిగా భూమికి దిగొచ్చి పరిశుద్ధ రక్తం చిందించబడకుండా మానవ పాపానికి పరిహారం లేదు కనుక
మానవ అపరాధములన్నీ తన మీద వేసుకొని శాపగ్రస్తమైన సిలువను మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మోసి ఆ కల్వారి సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడి అమూల్యమైన రక్తాన్ని చిందించి ఎవరైతే ప్రభువు అని పిలుస్తారో, ఎవరైతే భారంతో కేక వేస్తారో వారిని పవిత్రపరచడానికి దేవాది దేవుడు దిగొచ్చి మన కొరకు బలయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. పాపపు దాసత్వంలో ఉన్న వారిని, మరణ భయములో ఉన్న వారిని విడిపించడానికి ఈ రోజున మీరు ఆరాధిస్తున్న దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి చేతగాని వాడిగా చావలేదు. తన పోలికగా సృష్టించబడిన నరుడు పాపశాపాన్ని అనుభవించడం ఇష్టం లేక, నిత్య నరకాగ్నికి పోవడం ఇష్టం లేక, తాను చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేస్తే తప్ప పాపి అయిన మానవుడు నీతిమంతుడిగా తీర్చబడని తెలుసు కనుక రోమా 4:25 వాక్యం బైబిల్ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కాదు. తాను మరణాన్ని జయించి తిరిగి లేస్తే తప్ప నీతిమంతులుగా తీర్చబడలేదని తెలిసిన దేవుడు స్వయంగా తానే నరావతారిగా దిగొచ్చాడు. మన పాపాలను తన మీద వేసుకున్నాడు. వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, వీపు సాళ్లుగా దున్నించుకున్నాడు. 45 కేజీల బరువైన సిలువను యెరూషలేములో మోస్తూ పడుతూ లేస్తూ తిరిగాడు. పంచగాయాలు పొందాడు. తండ్రి అయిన దేవునికి దూరమైనట్టుగా కేకలు వేశాడు. పరలోకాన్ని విడిచిపెట్టిన యేసు సిలువలో వేలాడుతూ కేకలు వేశాడు. ప్రాణాన్ని విడిచాడు. సమాధి బంధించి ఉంచలేకపోయింది. మీ యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ఈ రాత్రి ఏ భారాన్నైనా తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ నోటి నుండి ప్రభువా నా భారం ఇది చెప్పాలని ఆశపడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పాప భూమిలో సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగి, ఇదే కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగి 10th క్లాస్ వరకు ఇదే కృష్ణా జిల్లాలో చదివి ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా ఖమ్మం జిల్లాలో పూర్తి చేసుకొని భయంకరమైన విగ్రహారాధనలో జీవించిన వ్యక్తిని మీరు ఏం చేశారని అడగవసరం లేదు. ఫేస్బుక్లో చాలామంది చెప్పుకుంటూనే ఉన్నారు, మేము అంత పోటుగాళ్ళం ఎంత పోటుగాళ్ళం అని. నేను ఎంత పోటుగాడిని కాదు, మొత్తం మీద నేను విగ్రహారాధన చేసిన వ్యక్తిని సాక్ష్యం చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్న స్థలానికి ఇంచుమించుగా కొన్ని వేల సార్లు వెళ్ళుంటాను. నా పేరు కూడా అదే, ఆ పాల్ మాథ్యూ అనే కన్వర్టెడ్ పేరు. అది నాకు సాక్ష్యం, చిన్న సాక్ష్యం పుస్తకం నా వైఫ్ది ఇవ్వబోతున్నాను. దాంట్లో నా ఒరిజినల్ పేరు ఉంటే తర్వాత మీరు చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, నా భక్తిలో నేను కొనసాగాను. ఎంత భక్తి అంటే ఇదే మీ పక్కన ప్రవహించే కృష్ణానదిలో మునిగి మోకాళ్ళ మీద మెట్లెక్కి మా ఇలవేలుపును పూజించిన వ్యక్తిని, అనేక సంవత్సరాలు ఆ చోటుకి వెళ్ళి ఆరాధించిన వ్యక్తిని. నేను ఏది తప్పుపట్టడానికి రాలేదు. నేను భక్తి చేశానని చెప్పడానికి వచ్చాను. ఒక రకంగా పాపాన్ని ఆహారంగా భుజించాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య మంచి గెజిటెడ్ ఆఫీసర్, ఆ రోజున ఆ తర్వాత స్టేట్ ఆఫీసర్ కూడా అయింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, నేను ఏం తింటున్నానో అర్థం కాని పరిస్థితి, ఏం త్రాగుతున్నానో అర్థం కాని పరిస్థితి, ఏం చేస్తున్నానో ఏం చేయకూడదు అర్థం కాని పరిస్థితి. చదువుకోలేదంటే చదువుకున్నాను, ఇక ఈ జీవితం వద్దు అనుకున్నాను. ఆ పాప వేదన భరించలేకపోయాను. అందుకే ఆ పాపాత్మురాలంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఎంత కన్నీరు కార్చిందో, రాత్రింబగళ్ళు అదే కన్నీరు నేను కార్చాను. నన్ను విడిపించేవారు లేక అల్లాడాను. ఒక పక్క ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చేతపట్టుకొని డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. సత్తుపల్లి డిగ్రీ కాలేజీలో రకరకాల కోర్టు కేసుల్లో ఖమ్మం సెషన్స్ కోర్టుకు కూడా వెళ్ళాను. నేను చేసిన నా తల్లిదండ్రుల భక్తి నా జీవితంలో సమాధానం కలిగించలేకపోయింది. నేను బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా నా జీవితంలో సమాధానం కలిగించలేకపోయింది. నేను రక్షణ పొందిన తర్వాత కల్లూరు దగ్గర ఆ నాగార్జున సాగర్ కెనాల్లో ఒక ముగ్గురికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తుంటే, ఆ తర్వాత నన్ను రక్షించిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదే కెనాల్ మీద నువ్వు
ఒక రోజున పెద్ద కొట్లాట్లో పరిగెత్తావు కదా, ఘోరమైన పాపంలో ఉన్న నిన్ను ముగ్గురికి నా నామంలో బాప్తిసం ఇచ్చేటట్లుగా చేశాను, నాకంటే ఘనుడైన దేవుడు ఉన్నాడా? చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ప్రభు నన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నన్ను విడిపించేవారు ఎవరూ కానరాక నేను పూజించిన వారిని మరలా తిరిగి అడిగాను. వాళ్ళని పూజించడం మానేశాను, కానీ తిరిగి అడిగాను, మీలో ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయండి. నా భార్య నా కర్మని వేదన పడతా ఉంది. ఆమె ఆత్మహత్య కూడా తెగించబోతూ ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకోబోయే స్థలాన్ని కూడా, ప్రయత్నించే స్థలాన్ని కూడా విజయనగరం జిల్లాలో తమ్ముడు నాతో సునీల్ ఉంటాడు, వాడితో ఫోటో తీయించాను. ఇదేరా ఆంటీ ఆత్మహత్య చేసుకోబోయిన స్థలం అని చెప్పి. ఒక పక్క ఆమె జీవితాన్ని ముగించాలనుకుంటుంది. ఇద్దరు చిన్న పిల్లలు ఏమీ తెలియదు, ఏడుస్తున్నారు. ఒక పక్క తల్లిదండ్రులు ఇలాంటి వాడు కడుపులో పోయినా బాగుండేదని బాధపడుతున్నారు. ఈ భయంకరమైన జీవితాన్ని, నా కులం నాకు సమాధానం ఇవ్వలా, నా మతం నాకు సమాధానం ఇవ్వలా, నా కమ్యూనిజం నాకు సమాధానం ఇవ్వలా, నేను పూజించింది ఏది నాకు సమాధానం ఇవ్వలా. ఒక రోజున కేకలు వేశాను, ప్రభువా నేను చనిపోతే బాగుండు కదా, వీటన్నిటికీ ముగింపు దొరుకుతుందని, నేను చనిపోతే బాగుండు కదా అని ఆలోచన చేశాను. యేసు ప్రభువును గురించి ఇంచుమించుగా నేను డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా మా ఊళ్ళో యేసు ప్రభు అనే పదాన్ని నేను వినలేదు. డిగ్రీ చదివేటప్పుడు కూడా గర్వంతో కొందరు చర్చికి వెళ్ళే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడాను. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటున్నాను చూడండి, దీన్ని పలుమార్లు చించి కాల్చివేశాను. యేసు ప్రభు దేవుడు ఏంట్రా బుద్ధి లేని వాళ్ళరా, ఇశ్రాయేల్ దేశంలో కమ్యూనిస్ట్ నాయకుడని ప్రకటించాను. యేసుక్రీస్తు దేవుడు అన్న వాళ్ళ మీద ఒంటికాల మీదకి వెళ్ళే వ్యక్తిని ఒకరోజు నిరాశ నిస్పృహల్లో ఆ పాపాత్మురాలు వలె కుంగిన స్థితిలో ఉన్నాను. ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుల వలె కుంగిన స్థితిలో ఉన్నాను. ఆ గొడ్రాలైన స్త్రీ వలె కుంగిన స్థితిలో ఉన్నాను. బహువేదన అనుభవిస్తూ, నన్ను కాపాడే దేవుడు ఎవడైనా ఉన్నాడా? నేను పూజించిన వారులారా నాకు సహాయం చేయండి. నేను పట్టుకొని తిరిగిన ఎర్రజెండా నాకు సహాయం చేయమని అడిగాను. ఏ ఒక్కరు నా సహాయానికి రాలా, కానీ ఒకే ఒక్కడు నా సహాయానికి వచ్చాడు. తన పంచగాయాలు నాకు చూపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వెవరని నేను అడిగాను. నువ్వు ఇప్పటిదాకా నీ చేత హింసించబడిన యేసుని అంటున్నాడు. ఏ గ్రంథాన్ని అయితే పలుమార్లు చించేసావో, తగలబెట్టావో, ఏ గ్రంథాన్ని పట్టుకొని నా సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడావో, ఆ గ్రంథానికి దేవుణ్ణి నేనే, సజీవుడైన దేవుణ్ణి నేను, పరిశుద్ధుడిని, పూజార్హుడిని, నిజదేవుణ్ణి, పిలిస్తే పలికేవాడిని, ఆరాధనకు యోగ్యుడిని నేనే. నీవు నమస్కారం పెడితే నీకు పరిశుద్ధతను ఇవ్వగలిగిన వాడిని నేనే అన్నాడు. నువ్వెవరని అడిగాను. నేను యేసుని అన్నాడు. నువ్వు నా కొరకు ఏం చేసావన్నాను. నీ పాప భారానంతా మోసి నీ కొరకు పంచగాయాలు పొందానని చెప్పాడు. నేను ఇప్పుడు ఏం చేయాలని అడిగాను. 1 డజన్ అరటిపండ్లు కావాలని అడిగాను, లేదా హారతికర్పూరం కావాలని అడిగాను, లేకపోతే నా తలనీలాలు కావాలని అడిగాను. ఇవి ఏవి నాకు అవసరం లేదన్నాడు. మరి ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నాను. ఆ పాపపు గోతులో నుండి నిన్ను విడిపించడానికి వచ్చాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్, హల్లెలూయా. ఆ పాపపు గోతులో నుంచి నిన్ను విడిపించడానికి వచ్చాను. నువ్వెలా విడిపించగలవు? నిన్ను విడిపించుట కొరకే 2000 సంవత్సరాల క్రితం పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకొని మానవుని పోలికగా పరలోక దేవుణ్ణైన నేను మానవుని పోలికగా భూమికి దిగొచ్చి పాపపు దాసత్వంలో మరణ భయంలో ఉన్న నీలాంటి వారిని విడిపించడం కొరకు, నువ్వు చేతులతో చేసిన పాపం, నువ్వు కాళ్ళతో చేసిన పాపం, నువ్వు కళ్ళతో చేసిన పాపం, నువ్వు కడుపుతో చేసిన పాపం, నువ్వు పంది వలె దొర్లి కుక్క వలె వాంతి నాకి చేసిన పాపమంతా నేను మోయటానికి వచ్చాను. నేనే సజీవుడైన దేవుణ్ణి. నా పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్రియమైన దేవుని బిడ్డలరా, నువ్వు యేసువా నాకెవరు చెప్పలేదే, వాళ్ళు తెలియక చెప్పలేదు. ఈ రాత్రి నన్ను పిలిచావు కదా, భారంతో కేక వేశావు కదా, ఎవడైనా ఉంటే నాకు సహాయం చేయండి అని. మొదట నువ్వు పూజించిన వారిని పిలిచావు, ఆ తర్వాత నీ కమ్యూనిజాన్ని పిలిచావు, ఎవరు నీకు సహాయం చేయలా. చివరికి అన్నావు ఎవడైనా ఉంటే సహాయం చేయమన్నావు కదా. భారాన్ని తొలగించగలిగిన వాడిని, విడిపించగలిగిన వాడిని, విమోచించగలిగిన వాడిని, స్వస్థపరచగలిగిన వాడిని, పునరుద్ధరణైన యేసుని నేనే. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా.
ఇదిగో నీ కుడి చేతిని నాకు ఇస్తావా, నేను పైకి లాగుతాను. మరి నేనేం చేయాలి? నువ్వేం చేయవసరంలా, నేను పాపిని ప్రభువా అని ఒప్పుకో. ఇంకేమన్నా కావాలా నీకు? నాకు ఇంకేం వద్దు. ఉచితంగా నేను రక్షిస్తాను, ఉచితంగా నీతిమంతునిగా చేస్తాను. కులం మారుస్తావా? మార్చను. ఇంటి పేరు మారుస్తావా? ఆది రోజు అలాగే ఉంటాను. నా తల్లిదండ్రులను మారుస్తావా? మార్చను. మా పొలం ఎక్కడికైనా వెళ్తుందా? మా ఊళ్ళో ఉన్న పొలం సెంటు కూడా ఎక్కడికి వెళ్ళదు. నా ఇల్లు మారుతుందా? మారదు. నాన్నదమ్ములు మారుతారా? మారరు. మరి ఏం మారుస్తావు? నీ కుడి చేతిని నాకు ఇస్తే నీ హృదయాన్ని మారుస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏం మారుస్తావు? శాపగ్రస్తమైన నీకు సమాధానం కలగజేస్తాను. ఆమెన్ హల్లెలూయా. ఇంకేం చేస్తావు? నిన్ను చూసి భయపడిపోయే నీ పిల్లలు నిన్ను కౌగులించుకునేట్టుగా చేస్తాను. నా కర్మాన్ని బతుకుతున్న నీ భార్యను ఇలాంటి భర్త నాకు దొరకటం నా అదృష్టం అనేటట్లుగా చేస్తాను. ముగింపుగా నువ్వెప్పుడు ఈ లోకాన్ని విడిచినా నా రాజ్యంలో చేర్చుకుంటాను, నరకాన్ని తప్పిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. మరొకసారి అడిగాను, కులపిచ్చోండి కదండి, నిజంగా కులం మార్చవు కదా అన్నాను. ఒరే నమ్మి చూడరా నేను మార్చిన అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎవరు నాకు సహాయం చేయపోగా కారు చీకటిలో కాంతి రేఖలాగా యేసు పంచగాయాలు పొందిన యేసు నా దగ్గరకు రాగా నేను సహాయం చేస్తానంటున్నాడు కదా. కారు చీకటిలో కాంతి రేఖలాగా సముద్రంలో కొట్టుకొని పోతున్న నాకు ఒక ఆధారం దొరికినట్లుగా అనిపించింది. కాసేపు కులాన్ని గురించి ఆలోచించాను, మా వాళ్ళ గురించి ఆలోచించాను, నా చదువు గురించి ఆలోచించాను, అప్పటిదాకా నాకు తెలిసిన క్రైస్తవుల గురించి ఆలోచించాను, వీళ్ళతో నేను కలవాలా అని ఆలోచించాను. ఈ ఆలోచనలన్నీ పటాపంచలు చేస్తూ ఒకే ఒక ఆశ నాకు, నా పిల్లలు నన్ను కౌగిలించుకోవాలి, నా భార్య నన్ను ప్రేమించాలి, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా పలకరించాలి. ఇక నరకం స్వర్గం సంగతి పక్కన పెట్టండి. కేవలం సమాధానం లేక బతుకుతున్న నా బ్రతుకులో ఆ పాపాత్మురాలుకున్న వేదనతో నేను ఏడుస్తూ పంచగాయాలు పొందిన యేసుకి నా కుడి చేతిని ఇచ్చానండి. నా కుడి చేతిని పట్టుకుని ఆయన బయటికి లాగాడు, తన పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేశాడు, పరిమళ వాసనగా మార్చి ఈ రాత్రి మీ ముందు నిలబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. ఇది ప్రభువు మార్చిన జీవితం. ఈ జీవితం ప్రభువు మార్చిన జీవితం. ఏ మనుషుడు నన్ను మార్చలా, నజరేయుడైన యేసు నా జీవితాన్ని మార్చాడు. మనుషుడు బోధించాడు, నజరేయుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎప్పుడైతే నా జీవితం మార్చబడిందో, నా హృదయం మారింది, చెడుతనంలో ఉన్న నా బ్రతుకు పవిత్రతను సంతరించుకుంది, శాపం తొలగింది, ఆశీర్వాదం నా ఇంట ప్రవేశించింది, నా పిల్లలు నా కుటుంబం సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఈ రోజుకి నా కుటుంబాన్ని నా పిల్లల్ని సంతోషంగా ఉంచిన వాడు నన్ను మార్చిన యేసని, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు జీవితాలు మారుస్తాడండి. ఇంటి పేరు, కులం పేరు, మతం మార్చడానికి ఆయన రాలేదు. యేసు కులదేవుడు కాదండి, బుద్ధిహీనుల మాట. యేసు సకల జాతులకి దేవుడు. ఎవరైతే భారంతో ఉన్నారో వారికి ఆయన దేవుడు, ఎవరైతే వేదనలో ఉన్నారో వారికి ఆయన దేవుడు, ఎవరైతే రోగంతో ఉన్నారో వారి ఆయనకి దేవుడు. కోట్లు ఖర్చు పెట్టిన దొరకని పరలోకం, స్వర్గం, కైలాసం ఇవ్వగలిగిన వాడు, నేనే మార్గం, సత్యం, జీవమని ప్రకటించిన యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగిన సజీవుడు, నిజదేవుడు, ఉన్నవాడు, అనువాడు, మీరు ఆరాధిస్తున్న యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏ పరిశుద్ధ గ్రంథమని అనేకులు చెప్తుంటే ద్వేషించాను, అసహించుకున్నాను. నా ప్రభు చేత నీతిమంతునిగా తీర్చబడి, పరిమళ వాసనగా మార్చబడి, జీవితం మార్చబడిన నేను ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఇంకా నా ఉద్యోగంలో 16 సంవత్సరాల సర్వీస్ ఉండగానే తృణప్రాయంగా నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి అనేక ప్రాంతాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నజరేయుడైన యేసు నిజదేవుడు, పూజార్హుడు, వందనము చేయబట్టుకు యోగ్యుడు, దండం పెట్టాలంటే అర్హుడు ఆయన మాత్రమే.
కులదేవుడు కాదు, మతదేవుడు కాదు. పిలిస్తే పలికే దేవుడు, సకల జాతులకి దేవుడు, కుల మతాలకు అతీతుడు, జీవితాలు మార్చగలిగిన వాడు, పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడని నన్ను మార్చిన యేసును ప్రకటిస్తూ ఈరోజు సాగుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి చెప్తున్నాను, యేసు కులదేవుడిని చేశారు కొంతమంది బుద్ధిహీనులు, యేసును కులదేవుడు అంటున్నారు కొంతమంది బుద్ధిహీనులు. రెండు కరెక్ట్ కదండి. ఆయన కులదేవుడైతే నన్ను మార్చేవాడు కాదు, ఆయన మతదేవుడైతే నన్ను మార్చేవాడు కాదు, ఆయన చదువుకున్న వాడి దేవుడు కాదు, చదువు రానివాడి దేవుడు కాదు. ఆయన మనిషి అనబడే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి దేవుడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. మానవుల యొక్క ప్రతి పాపాన్ని మోసి శాపగ్రస్తమైన సిలువలో మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ మాట అంగీకరించగలిగితే ఎక్కడున్నా, ఏ భారంతో ఉన్నా వేచి చూడండి, పలకరించి చూడండి, అడిగి చూడండి. నా ప్రభు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాదించడానికి సిద్ధంగా లేదు, జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? నా పిల్లలు నాకు దూరంగా పరిగెత్తిన నా పిల్లలు నన్ను కౌగిలించుకున్నారు. నువ్వు వద్దని నన్ను ద్వేషించిన నా భార్య నా కౌగిల్లోకి వచ్చింది. మా నాన్నగారు చనిపోతూ నా పెద్ద కొడుకు నమ్మదగిన వాడని సాక్ష్యం చెప్పి చనిపోయాడు. మా అమ్మగారికి స్వయంగా నేనే బాప్తిసం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేవాడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తండి. ఆయన తమాషా దేవుడు కాదు, ఆషమాషి దేవుడు కాదు. మీరు నమస్కారం చేయాలంటే ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఆలోచించండి. మీరు ఈ స్థలానికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ మాటలు ఎందుకు మీకు వినపడుతున్నాయో నాకు తెలియదు, కానీ మీరు దండం పెట్టాలనుకుంటే యేసు అర్హుడు, మీరు పూజించాలనుకుంటే యేసు అర్హుడు, మీరు పాద నమస్కారం చేయాలంటే యేసు అర్హుడు, మీ సమస్య చెప్పుకోవాలంటే యేసు మాత్రమే యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం, భారం తొలగించడానికే ఆయన మీ కొరకు సజీవ యాగంగా అర్పించుకున్నాడండి. సజీవ యాగంగా అర్పించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ రక్షణ పొందిన మీలో ఏ ఒక్కరు కూడా నజరేయుడని యేసుని అవమానపరచొద్దని, పరిశుద్ధులైన దేవుడిని నమ్ముకున్న మీరు పరిశుద్ధంగా బ్రతకాలని నేను ఈ వేదిక మీద ఉన్న సేవకులందరం కూడా మేము వేసే ప్రతి అడుగు అన్యులు గమనిస్తున్నారు. ఇన్ని మాటలు చెప్పాను నేను ఇక్కడ, నన్ను గమనించకపోవచ్చు. ఈ మీటింగ్ పెట్టిన మీ సేవకుల్ని గమనిస్తారు, ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని గమనిస్తారు, ఇక్కడ కూర్చున్న సేవకుల్ని గమనిస్తారు. ఎలా అడుగు వేస్తున్నారు చూస్తారు. నా సహోదరి సహోదరుడా, మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, యేసుని అవమానపరచకండి, యేసుని ఘనపరచండి. మీరు ఘనత పొందండి. మీరు ఏది చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, మాట్లాడినా, పిల్లల్ని పెంచినా, సంసారం చేసినా ప్రభు నామాన్ని ఘనపరిచే విధంగా జీవించండి. మీ కొరకు రక్తం చిందించిన యేసుని మరలా అవమానపరచకండి. ఆయన గాయాలలో మరలా వేలు పెట్టి చూడకండి. ఆయన మరొకసారి కత్తితో పడవకండి. మీ కొరకు కల్వారి సిలువలో వేలాడిన యేసు, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు, మహామోహని కుడి పార్శ్వమున కూర్చొని మీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని విడిపించాలని విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుని ఘనపరిచే వారిగా ఉందామా? యేసుని అవమానపరిచే వారిగా ఉందామా? ఒక్కసారి లేచి నిలబడదాం, ఒక తీర్మానం చేద్దాం. ఇంకా రక్షణ లేని నీ జీవితంలో, ఇంకా భారము తొలగని నీ జీవితంలో ఏమైనా భారం ఉంటే ఏమాత్రం సిగ్గుపడకుండా నిన్ను కడుపులో పెట్టుకోగలిగిన వాడు, నిన్ను కౌగిల్లో దాచగలిగిన వాడు, నిన్ను కడుపులో పెట్టుకోగలిగిన వాడు, నిన్ను కౌగిల్లో దాచగలిగిన వాడు, నిన్ను ఓదార్చగలిగిన వాడు, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, నీకు ధైర్యం ఇవ్వగలిగిన వాడు, చెడిన బ్రతుకును బాగు చేయగలిగిన వాడు, నీ పిల్లల జీవితాన్ని ఉద్ధరించగలిగిన వాడు, కొండ మీద కట్టబడిన పట్టణం వలె నీ కుటుంబాన్ని దేదీప్యమానంగా వెలిగించగలిగిన వాడు ఈ రాత్రి నీ ప్రభు అడుగుతున్నాడు. నీ భారం ఏంటి నాకు చెప్పమంటున్నాడు. ఇప్పటికే నువ్వు రక్షించబడి ఉంటే, ప్రభువు నీ సాక్షిగా నేను బ్రతుకుతాను, నాకు సహాయం చేయండి, నేను అవమానపరచిన జీవితం జీవించాలని ఆశగా ఉంది. అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? దయతో ప్రభువుని అడుగుదామా? ఒకప్పుడు దేవుడు ఎవడని ప్రశ్నించాను, లేని వాదించాను.
అంధకారం నా జీవితం నాకు ఆవరించింది. దారి గానక తిరిగాను, పాప భూమిలో పడ్డాను, లోకమే శాశ్వతం అనుకున్నాను. కన్న వారిని ద్వేషించాను, సతీసుతులను హింసించాను. నా ప్రభు నా కొరకు దిగొచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. అందుకే నా యేసయ్య నీ ప్రేమను నేను మరవలేనయ్యా. నా యేసయ్య నీ ప్రేమను నేను మరవలేనయ్యా. నువ్వు మరగలవా నా సహోదరి? నిన్ను రక్షించిన యేసుని మరవగలుగుతావా? ఒక్కసారి రాత్రి తీర్మానంలోకి రా. రక్షణ లేని నీవు రక్షణ పొందు. రక్షణ పొందిన నీవు ప్రభు కొరకు చివరి శ్వాస వరకు సాక్షిగా బ్రతుకు. నీ తీర్మానం ఏంటి?